హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి చికెన్. సో చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళడానికి ముందు అయితే ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని పెట్టుకుంటే మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ అయితే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకండి లేటు, చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? సో ఇక్కడైతే చికెన్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు కూడా కర్రీస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే దంచితే సూపర్ టేస్ట్ వస్తుందండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం ఇవి యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా, నేనైతే గరం మసాలా యూజ్ చేయట్లేదు. సో ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్, అలాగే ఒక్క నిమ్మరసం. ఇక్కడ మీరు కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే గరం మసాలాకి బదులు పెప్పర్ వేస్తున్నాను. కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది దానివల్ల కూడా. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చికెన్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల చికెన్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుందండి. ఈ మసాలానంతా చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని సూపర్గా అవుతుంది. 30 మినిట్స్ తర్వాత ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే ఎక్కువ అవసరం ఉండదండి. నేనైతే కొద్దిగానే ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. సో డెకరేషన్ కోసం నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేడి ఉండొద్దండి, నార్మల్ హీట్ ఉండాలి. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం ప్యాన్లో వేసేసుకోవాలి. చికెన్ వేసేటప్పుడు మాత్రం స్టవ్ హైలో ఉండాలండి. హైలో ఉండి మాత్రమే చికెన్ వేసేయాలి. వేసేసి వెంటనే కలపొద్దు. జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత ఒక్కసారి అయితే కలపాలి. కొంచెం కలపడమే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, మిగతా అంతా ఈజీ అండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఎక్కువ కలపొద్దండి. జస్ట్ ఒకసారి కలిపి అలా ఒక 5 మినిట్స్ వదిలేయండి. మూత అయితే పెట్టకండి, మూత పెట్టకుండానే చేయాలి. మూత పెట్టామనుకోండి దాని నుంచి వచ్చే ఆవిరి వాటర్ అన్నీ పడి చికెన్ కర్రీ అయిపోతుంది, మనకు ఫ్రై కాదు. సో చూసారా, కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది. సో ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. ఇక్కడ స్టవ్ని మాత్రం కొంచెం సిమ్లో కొద్దిగా హైలో పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే హైలో పెట్టేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మరీ ఎక్కువ కూడా కలపొద్దండి, ఎక్కువ కలిపితే పీస్ అనేది పాడవుతుంది. సో మనకి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయినట్టే. ఫైనల్ టచ్గా కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలిపేస్తే మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది బిర్యానీలోకి కానివ్వండి, బగారా రైస్లోకి కానివ్వండి, సైడ్ డిష్గా కానివ్వండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను, బాయ్.